హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సొల్యూషన్స్. ఈరోజు మనం ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మరియు సీడ్స్ బిజినెస్కి సంబంధించిన బిల్లింగ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాము. ఈ బిజినెస్లో అకౌంటింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ పైన ట్యాక్సెస్ అంటే జిఎస్టీ ఉంటుంది, మరి కొన్నిటిపైన ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు. ఈ బిజినెస్లో కూడా అన్ని బిజినెస్లాగా ఇన్వెంటరీ మరియు ఎక్స్పైరీ ట్రాకింగ్ చాలా ముఖ్యమైనది. ఈ వీడియోలో మనం ఒక కస్టమర్కి క్యాష్ బిల్లింగ్ ఎలా చేయాలో చూద్దాము. మీరు లాగిన్ అవ్వగానే మీ స్క్రీన్లో కంపెనీ నేమ్ ఇలా చూపిస్తూ ఉంటుంది. మీది ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీరు బిల్ చేయడానికి రైట్ సైడ్ క్విక్ యాక్షన్స్ బటన్స్లో మీకు కనబడుతుంది కదా, సేల్ ఎంట్రీ లేదా కీబోర్డ్లో F1 షార్ట్కట్ ప్రెస్ చేసినా కూడా మీకు సేల్ ఎంట్రీ ప్యానల్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇందులో అందరికంటే ముందు మీరు కస్టమర్ సెక్షన్ అంటే కస్టమర్ డీటెయిల్స్ లేదంటే డిఫాల్ట్గా అయితే క్యాష్ అనే ఆప్షన్ తీసుకుంటుంది. ఒకే ప్యానల్లో మీరు రీటైల్ బిల్లింగ్ మరియు హోల్సేల్ బిల్లింగ్ రెండూ చేయొచ్చు. ఇక్కడ నేను ఉదాహరణకి కస్టమర్ రామయ్య అనేసి తీసుకుంటున్నాను. ఆర్ అని ఎప్పుడైతే స్క్రీన్ పైన టైప్ చేస్తానో నాకు ఆర్తో సంబంధించిన కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ నేమ్స్ అన్నీ చూపిస్తుంది. రామయ్య అనేసి ఒక కస్టమర్ తీసుకున్నాను. ఇతనికి నేను రీటైల్ బిల్లింగ్ చేస్తున్నాను. రామయ్య అనే కస్టమర్కి రీటైల్ బిల్లింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్ ఎంటర్ చేయడానికి ప్రోడక్ట్ సెక్షన్లో మీరు ఆ ప్రోడక్ట్ పేరు ఏ లెటర్తో అయితే స్టార్ట్ అవుతుందో ఆ లెటర్ టైప్ చేయగానే అందుకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఉదాహరణకి యూ అని టైప్ చేసినాను, యూరియా 50 kgs అని చూపిస్తుంది. ప్రోడక్ట్ నేమ్ చూడండి. అలానే దాని క్వాంటిటీ, మీ దగ్గర స్టాక్లో అవైలబుల్ క్వాంటిటీ ఎంతైతే ఉందో అంత క్వాంటిటీ కూడా చూపిస్తుంది. ఇక్కడ 500 క్వాంటిటీ అని చూపిస్తుంది. సెల్లింగ్ ప్రైస్ కూడా చూపిస్తుంది, ఆ ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్. అదే పనిగా మీరు ఇన్వెంటరీలోకి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ సెలెక్ట్ చేయగానే మీకు క్వాంటిటీ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఇచ్చేసి F1 లేదా ఎంటర్ ప్రెస్ చేయగానే కార్ట్కి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ నేను కాంప్లెక్స్ NPK అనేసి తీసుకుంటున్నాను. మీరు C అని ప్రెస్ చేయగానే Cతో ఉన్న నేమ్స్, ఇక్కడ ఉదాహరణకి కాంప్లెక్స్ NPK అనేసి ఉంది, ఇది చూపించేసింది మీకు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని బ్యాగ్స్ అయితే లేదా ఎంత క్వాంటిటీ అయితే కావాలనో అంత క్వాంటిటీ, ఇక్కడ నేను 30 క్వాంటిటీ తీసుకొని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను TSP 50 kgs తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 35 క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కార్ట్ మీరు ఒకసారి గమనించవచ్చు. కార్ట్లో చూడండి, మీరు ఏదైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నానో ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆ ప్రోడక్ట్స్ యొక్క క్వాంటిటీ ఎంతైతే ఉందో ఆ క్వాంటిటీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దాని ప్రోడక్ట్ యొక్క యూనిట్స్ బ్యాగ్స్లో ఉన్నాయా, కేజెస్లో ఉన్నాయా అవి కూడా చూపిస్తుంది. దాని టోటల్ వాల్యూ, ఇండివిజువల్ ప్రోడక్ట్ యొక్క టోటల్ వాల్యూ కూడా చూపిస్తుంది. అలానే కింద భాగంలో వచ్చేసి మీకు టోటల్ బిల్ అమౌంట్ ఎంతైతే అయిందో ఆ టోటల్ బిల్ అమౌంట్ ఇంక్లూడింగ్ GST మీకు చూపిస్తుంది. బిల్ ఫైనల్ చేయడానికి జస్ట్ క్యాష్ బటన్ లేదా F7 ప్రెస్ చేయండి. F7 ప్రెస్ చేయగానే బిల్ ప్రింట్ కావాలా వద్దా అనేసి అడుగుతుంది. మీరు ఎస్ అని ఇవ్వగానే మీకు బిల్ యొక్క ప్రివ్యూ చూపించేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను బిల్ ప్రివ్యూ చూపిస్తున్నాను. మీకు బిల్ పైన సెక్షన్లో ఫామ్ M అనేసి ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ నేమ్ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి నేను అన్నదాత ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి. కంపెనీ కాంటాక్ట్ నెంబర్, పెస్టిసైడ్ లైసెన్స్, GST, ఏ స్టేట్లో ఉందా, ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ మీరు ఏదైతే ఇన్వాయిస్ చేశారో ఆ ఇన్వాయిస్ యొక్క GST సీరియల్ నెంబర్ ఉంటుంది. కస్టమర్ నేమ్ ఉంటుంది, కస్టమర్ మొబైల్ నెంబర్, కస్టమర్ ఆధార్ నెంబర్. దాని తర్వాత కస్టమర్ మీకు ఏదైనా ప్రీవియస్గా ఏదైనా బాకీ పడి ఉంటే ప్రీవియస్ బ్యాలెన్స్ కూడా ఇందులో చూపించేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కార్ట్ సెక్షన్లో వెళ్దాము. బిల్లు పర్టికులర్స్ ఏ విధంగా యాడ్ అవుతాయి అనేసి ప్రోడక్ట్ నేమ్, ఆ ప్రోడక్ట్కి GST పర్సెంటేజ్ అయితే ఎంతైతే ఉంటుందో ఆ GST పర్సెంటేజ్, ఆ ప్రోడక్ట్ యూనిట్స్, ఆ ప్రోడక్ట్స్ క్వాంటిటీ, ఆ ప్రోడక్ట్స్ యొక్క రేట్, ప్రోడక్ట్స్ వాల్యూ, తర్వాత టోటల్ బిల్ అమౌంట్, ఇది ఇంక్లూడింగ్ GST ఉంటుంది. దానిపైన మీరు గమనించవచ్చు. మీరు కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి. కస్టమర్ ఎప్పుడైనా మీకు పేమెంట్ చేయాలంటే ఈ బ్యాంక్ డీటెయిల్స్లోనే పేమెంట్ చేయొచ్చు. దాని తర్వాత కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్, మీరు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ బిల్లో మెన్షన్ చేయాలి అనుకుంటున్నారో ఆ కండిషన్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము క్యాష్ బిల్లింగ్ ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు వచ్చేసి క్రెడిట్ బిల్లింగ్ ఎలా చేయాలి అనేసి చూద్దాము. నేను ఉదాహరణకి సుబ్బయ్య అనే ఒక కస్టమర్ని తీసుకున్నాను. కస్టమర్ నేమ్ వచ్చేసి సుబ్బయ్య. ఇతను వచ్చేసి కొన్ని పెస్టిసైడ్స్ కొంటున్నాడు. AM క్లోరైడ్ అనేసి ఒక పెస్టిసైడ్ కొంటున్నాడు. దాని క్వాంటిటీ వచ్చేసి 10 నెంబర్స్లో కొంటున్నాడు. అలానే యాంట్రకోల్ వచ్చేసి 5 నెంబర్స్లో తీసుకున్నాడు. యాంట్రకోల్ వచ్చేసి 5 క్వాంటిటీలో తీసుకున్నాడు. ఇప్పుడు క్రెడిట్ ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ పక్కన మీకు రెడ్ బటన్
క్రెడిట్ కస్టమర్ అనేసి కనబడుతుంది కదా, లేదా F11 షార్ట్ కట్ ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేయగానే మీకు ఇలా క్రెడిట్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. క్రెడిట్ మీరు ఎన్ని రోజులకి ఇస్తారు, లేదా క్రెడిట్ మీరు ఎన్ని రోజులకి ఇవ్వాలి అనుకుంటున్నారు అనేసి. ఇక్కడ నేను ఉదాహరణగా 15 డేస్కి క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటున్నా. 15 డేస్ అనే ఆప్షన్ ఇలా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసేసి యాడ్ చేస్తాను. బిల్ సేవ్ చేసేసి ప్రింట్ తీసేయండి. ఇప్పుడు చూడండి, ఈ బిల్లో కూడా మీకు కంపెనీ ఫామ్ నేమ్ డీటెయిల్స్ యాజ్ యూజువల్గా చూపిస్తుంది. దీనిలో చూడండి, కస్టమర్ నేమ్, కస్టమర్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, దాని తర్వాత కస్టమర్ ప్రీవియస్ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు ఈ బిల్ ఇచ్చేసారు కాబట్టి మీకు టోటల్ ఇప్పటి వరకు మీకు సుబ్బయ్య అనే కస్టమరు 5500 రూపీస్ మీకు ఇవ్వాల్సి ఉంది. నెక్స్ట్ ఒకసారి కార్ట్ సెక్షన్కి వెళ్దాం. కార్ట్లో ఏమేమి ఉంటాయి అనేసి. ఇది పెస్టిసైడ్ కాబట్టి దీంట్లో HSN కోడ్ ఉంటుంది, ప్రాపర్ HSN కోడ్. దాని తర్వాత ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది, ప్రోడక్ట్ GST. ఇక్కడ చూడండి, ఒకదానికి 18% ఉంది, ఒకదానికి 12% ఉంది. ప్రోడక్ట్ క్వాంటిటీ, బ్యాగ్స్ అయితే బ్యాగ్స్, పీసెస్ అయితే పీసెస్, దాని ఎగ్జాక్ట్ బ్యాచ్ నెంబర్. పెస్టిసైడ్స్లో బ్యాచ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, క్వాంటిటీ, రేట్, మరియు వాటికి సంబంధించిన GST, CGST ఎంత అయింది, అలానే SGST ఎంత అయింది, టోటల్ బిల్ వాల్యూ ఎంత అయింది, బిల్ అమౌంట్ బిఫోర్ GST ఎంత, ఆఫ్టర్ GST ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఇప్పుడు ఇన్వెంటరీ అంటే స్టాక్ ఎలా చెక్ చేయాలి, మన దగ్గర స్టాక్లో ఉన్న ప్రోడక్ట్స్కి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయో చూద్దాము. స్టాక్ చెక్ చేయడానికి రికార్డ్స్లోకి వెళ్ళి స్టాక్ ఇన్ హ్యాండ్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇలాగ మీకు ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి మీకు ప్రోడక్ట్ నేమ్ మరియు వాటికి సంబంధించిన క్వాంటిటీ అవైలబుల్, అంటే మీ దగ్గర స్టాక్లో ఎంత క్వాంటిటీ ఉందా. ఇక్కడ ఏం క్లోరైడ్ చేసుకుంటే 790 యూనిట్స్ ఉంది, దాని తర్వాత ఆంట్రాకోల్ 795 ఉంది. ఇలాగా ప్రతి ఒక్క ప్రోడక్ట్కి వాటి స్టాక్ క్వాంటిటీ ఎంత ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. అలానే ఇక్కడ చూడండి, టోటల్ స్టాక్ క్వాంటిటీ ఎంతైతే ఉందో ఆ టోటల్ స్టాక్ క్వాంటిటీ కూడా చూపిస్తుంది మీకు. ఆ టోటల్ స్టాక్ క్వాంటిటీకి ఎంత వాల్యూ అయితే అవుతుందో, స్టాక్ వాల్యూ ఎంతైతే అవుతుందో ఆ స్టాక్ వాల్యూ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయో చూద్దాం. ఒకసారి రికార్డ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అనేసి ఉంటుంది. ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ పైన ఒకసారి క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అయిపోతుంది. గెట్ డేటా అనేసి F1 ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు 7 డేస్, 30 డేస్, 180 డేస్ అనేసి ఒకటి కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు 7 డేస్ పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తారో నెక్స్ట్ 7 డేస్ లోపల ఏవైతే ఎక్స్పైర్ అవుతాయో అవి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, 180 డేస్కి మనకి ఈ ప్రోడక్ట్స్ ఎక్స్పైర్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఎక్స్పైరీ డేట్లో, అంటే మనకి 7 డేస్, 30 డేస్, 15 డేస్, 90 డేస్ లోపల ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్స్పైరీకి లేవు. ఈ విధంగా మీకు దగ్గరలో ఎక్స్పైరీ ఉన్న ప్రోడక్ట్స్ని ఈజీగా సేల్ చేసేసి స్టాక్ యొక్క డ్యామేజ్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.